ఎంతసేపు మన చేతగానితనాన్ని ఏ విధంగా పక్కోడి మీద నెట్టేయాలి. ఇదే కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. అబ్బా అసలు మేం చేసినంత మంచి, మేం చేసినంత మేలు, మేం చేసినంత అభివృద్ధి, అసలు మాది ప్రజల పాలన, ప్రజాపాలన అని చెప్పుకుంటున్న వాటికి ఈరోజు మీకు ఈ పాటికి అర్థమైంది కదా నా వెనక ఉన్న వార్త ఏందని సిగ్గుతోటి తల దించుకోవాలి. ఈరోజు ఏమేమో గొప్పలు చెప్తుంటారు, ఇంతోడు అంతోడు లేసి మాటలు చెప్తుంటారు కదా. మరి ఈ పరిస్థితి ఏంది? ఏ ప్రజలను పట్టించుకుంటున్నారు? ఓహో తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇంకో రాష్ట్ర ప్రజల్ని ఏమైనా పట్టించుకుంటున్నారా? కరెక్టే. ఈడ మాత్రం ఎక్స్రే మిషన్లో కనీసం రిపేర్ చేయడానికో కొత్త మిషన్లు తేవడానికో మాత్రం పైసలు ఉండవు. కానీ బీహార్ రాష్ట్రంలో మాత్రం జరుగుతున్న ఎలక్షన్స్కి మాత్రము మనం 100 కోట్లు పెట్టేసి మాత్రం మంచి యాడ్స్ వేసుకోవడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. ఎటపోతే మనకేంది, పేద ప్రజలు అంతే కదా. మాటలేమో అదే ఒక సామెత ఉంటుంది కదా, మాటలు కోటలు దాటాయి కాళ్ళు గడప దాటవు అంటారు కదా. అదే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పరిస్థితి గురించి. ఒకసారి చూడండి, గాంధీలో ఎక్స్రే రంది, పెద్ద ఆసుపత్రిలో పాడైపోయిన ఎక్స్రే యంత్రాలు 10 యంత్రాల్లో పనిచేస్తుంది, 2 అంటే 2 అంటే ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఏమన్నా ఉంటుందా? ఇంతకంటే సిగ్గుమాలిన పని. పాపం ఎవరు వస్తారు గాంధీ హాస్పిటల్కి? ఎవరు వస్తారో మీకు తెలియదు కదా, పేదలు. అరే వాళ్ళని కాపాడుకోవడానికి అరే మనకు ఒకటి ఉంది కదా ప్రభుత్వ దవాఖానాలు. ఆ ప్రభుత్వ దవాఖానాలు అంటే ఎట్లాగూ భయమే, కానీ ఏదైనా సరే మన ప్రాణాలు కాపాడుకోవాలని వస్తే ఇవాళ ప్రభుత్వ దవాఖానాలో ఇవాళ గాంధీ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఈ రకంగా ఉంది. పెద్ద ఆసుపత్రిలో పాడు అయిపోయిన ఎక్స్రే యంత్రాలు, వాటిలో ఫిల్మ్ రాదు, ఫోన్లోనే ఫోటోలట. రోగుల క్యూ, పడిగాపులో తీవ్ర ఇబ్బందులు, వాటిలోనే ఫిల్మే రాదట, ఓన్లీ ఫోన్లలోనే ఫోటోలట. మరి స్మార్ట్ ఫోన్లు వాళ్ళకి లేకపోతే ఆ పరిస్థితి గోవిందనా? ఇంకా మరమ్మతుల కోసం డబ్బులు చెల్లించారు. రేడియాలజీ విభాగంలో కొన్ని ఎక్స్రే, సిటీ స్కాన్ యంత్రాలు పనిచేయడం లేదు. వీటికి మరమ్మతులు చేయడానికి హైదరాబాద్ చెందిన ఓ ప్రముఖ కంపెనీకి గతంలోనే డబ్బులు చెల్లించాం, కానీ ఆ కంపెనీ నుంచి టెక్నీషియన్లు రాకపోవడంతో మరమ్మతుల జాప్యం అవుతుంది. ఈ విషయాన్ని తీవ్రంగా ఎక్స్రే యంత్రాలను వెంటనే తీవ్రంగా పరిగణించి పాడైన ఎక్స్రే యంత్రాలను వెంటనే బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామనేసి డాక్టర్ శేషాద్రి చెప్తున్నారట. ఉన్నారు కదా ఆరోగ్య శాఖ మంత్రి అయితే ఉన్నారు కదా, కనీసం ఆరోగ్య శాఖ మంత్రి కన్నా ఇది ఉండాలి కదా, ఎప్పుడన్నా కూడా హాస్పిటల్స్ విజిట్స్ అన్నా చేయాలి కదా. ఏ రకంగా ఉన్నాయి అసలు? ఉస్మానియా పరిస్థితి ఎట్లా ఉంది, గాంధీ ఎట్లా ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? ఇంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితి. ఎక్స్రే యంత్రాలు ఉన్నవే 12 10 ఉంటే అందులో పని చేసిన 2 కనీసం వాటి రిపేర్ చేసుకునే పరిస్థితి కూడా లేదంటే వీళ్ళుగా రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా పట్టించుకుంటున్నారు అనేది దీనికి ఒక ఉదాహరణ కదా. ఇట్లాంటివి చెప్పాలంటే మస్తుగా ఉన్నాయి, కానీ ఇది దారుణమైన పరిస్థితి కదా. చీలమండకు గాయమై ఉబ్బితే అది బెరికిందో విరిగిందో అని తెలుసుకోవడంలో క్షణాల్లో పని. ఎక్స్రే తీస్తే తేలిసిపోతుంది. ఈ సమస్యతోనే సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి వెళ్తే కనుక అక్కడ ఎక్స్రే కోసం కొన్ని గంటలు పట్టొచ్చు, లేదా ఆ రోజు ఎక్స్రే తీయడమే సాధ్యం పడకపోవచ్చు. నిజమే అది. ఇందులో కొత్త ఏమి ఉంది వార్తలు అనిపించవచ్చు కదా. గాంధీ హాస్పిటల్కి పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇదంతా కూడా ఎక్స్పీరియన్సే, పడ్డ తిప్పలే అవన్నీ కూడా. ఎందుకంటే రాష్ట్రంలోనే పెద్ద ఆసుపత్రి అయిన గాంధీలో ప్రస్తుతం 2 ఎక్స్రే యంత్రాలే పనిచేస్తున్నాయి. రోజుకి 1800 దాకా అవుట్ పేషెంట్లు వచ్చి ఆ దవాఖానాలో ఎక్స్రే కోసం చాంతాడంత క్యూ ఉంటుంది. ఫలితంగా దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్న నిరుపేద రోగులు ఎక్స్రే కోసం గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు, నరకయాతన అనుభవిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఎక్స్రే యంత్రాలు గత 2 ఏళ్లుగా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఆసుపత్రిలో మొత్తంగా 10 ఎక్స్రే యంత్రాలు ఉన్నాయి. సెల్లార్లోని రేడియాలజీ విభాగంలో 8 యంత్రాలు ఉంటే ఓపీ విభాగంలో 2 ఉన్నాయి. వీటిలో రేడియాలజీ విభాగంలో 7 యంత్రాలు, ఓపీ విభాగంలో 1 పనిచేయడం లేదు. ప్రస్తుతం 2 యంత్రాలే పనిచేస్తున్నాయి. ఇక గాంధీ ఆసుపత్రిలో యంత్రాల కొరతతో ఎక్స్రే కోసం అవసరాలు పడుతున్న రోజులకు వచ్చిన మరో ఇబ్బంది ఏంటంటే పరీక్ష అయ్యాక అక్కడ టెక్నీషియన్లు ఎక్స్రే ఫిల్మ్ ఇవ్వడం లేదు. ఎక్స్రే తీసాక స్మార్ట్ ఫోన్ ఉందా అని అడుగుతున్నారు. వారి నుంచి ఫోన్ తీసుకొని ఎక్స్రే రిపోర్ట్, ఫోటో, వీడియో తీసిస్తున్నారు. అంటే సదరు రోగులు ఆ స్మార్ట్లోని ఫోటో, వీడియోని వైద్యులకు చూపించి చికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి అని అంటే ఎంత ఘోరం. చూడు ఇక్కడ ఏమి చెప్తుంది చూడు. నా భర్త కోసం ఆమె వచ్చిందట. వారం క్రితము భవనంపై నుంచి ఈయన కింద పడ్డాడట, నడుము విరిగింది, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాము. నడుము విరగడంతో ఈరోజు సాయంత్రం వస్తే స్ట్రెచ్చర్పై తీసుకొచ్చాము. అక్కడ 1 యంత్రం పనిచేస్తుంది. చాలాసేపటికి ఎక్స్రేకి అవకాశం వచ్చింది. సో ఇది పరిస్థితి. ఎన్ని గంటలు వెయిట్ చేశారని చెప్తున్నారు. ఇక వీళ్ళు చెప్తున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమన్నా పొంతన ఉందా? మేము మళ్ళా మీదికెళ్ళి ప్రతి దానికి ఏమంటారు చూడు, పాడైపోయిన తెలంగాణని రిపేర్ చేస్తున్నాం, బాగుపరుస్తున్నాం. ఏం రిపేర్లు చేస్తున్నారు? ఎంత అవుతాయి అవి? రిపేర్లు పక్కన పెట్టినా కూడా ఒక్కొక్క ఎక్స్రే మిషన్కి ఎంత అవుతుంది? ఇగో చూడండి వీళ్ళ ఘనత, యాడ్ చూడండి. వీళ్ళు చేసిన గొప్పతనము, వీళ్ళు ఇచ్చిన ఫ్రీ బస్ గురించి వీళ్ళు చెప్పుకున్న 100 కోట్లు ఇచ్చేసి ఇక చూడండి రైజింగ్ 247 నెంబర్ 1 అట్ట. కొంచెమన్నా
అరే జనాలు మన మొహాన్ని ఇంత ఉమ్మేస్తారేమో అనేదన్నా కొంచెమన్నా సోయి ఉండాలి కదా. మళ్ళీ మీదికెళ్ళి మాత్రం ఏమైనా గత ప్రభుత్వం మాత్రం 7-8 లక్షల కోట్ల అప్పులు చేసిపోయిందని మాత్రం చెప్తారు. ఈరోజు ఏమైంది? ఏదో ఇరికించాలనుకుంటే ఏదో అయిందన్నట్టుగా మొత్తానికైతే ఒక విధంగా ఆ ప్రశ్న లేవనెత్తి మొత్తానికి రఘునందన్ రావు ఒక విధంగా రియాలిటీని అనేది బయట పెట్టిన ఆయన వల్ల అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆ ప్రశ్న ఎందుకు లేవనెత్తిండో తెలియదు, అది ఆ డీటెయిల్స్ రావాలన్న నేపథ్యంలో ఈరోజు ఏం జరిగింది, గత ప్రభుత్వంలో ఎంత అప్పు చేసింది, ఏం చేసినట్టు మరి వీళ్ళు ఇప్పుడు 20 నెలల్లో కూడా ఆల్మోస్ట్ 2.5 లక్షల కోట్లు అప్పు చేసారు కదా. అట్లీస్ట్ ఎక్స్రే యంత్రాలు కొనలేరా? ఓహో ఈ అప్పులు చేసి అంతా కూడా ఇగో ఇట్లాంటి పక్క రాష్ట్రాలలో అంటే ఐదారు ఢిల్లీకి మూటలు మోయడానికన్నా కావాలి, లేదంటే పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఇస్తుంటే తెలంగాణలో మేము అంతా ఊడబెరికినామని చెప్పి ఇట్లా 100 కోట్లు పెట్టి మీరు యాడ్స్ ఇచ్చుకోవాలా? ఎంత అవుతుండో లక్షల్లోనే కదా. ఎక్స్రే మిషన్స్ ఏం పెద్ద కాస్ట్లీ ఉండవు, లక్షల్లో పెట్టలేరా? 100 కోట్లు మీరు యాడ్స్ ఇవ్వడం ప్రకటనల కోసం మీరు వెచ్చిస్తారు. ఢిల్లీకి వేయడానికి ఉంటాయి మీకు డబ్బులు, తిరగడానికి డబ్బులు ఉంటాయి, ప్రతి మంత్రి గాలి మోటార్ల చక్కర్లు కొట్టడానికి పైసలు ఉంటాయి. కానీ కనీసం పేదల కోసం ఆసుపత్రికి వస్తే పెద్ద ఆసుపత్రి గాంధీ దాంట్లో 12 ఎక్స్రే యంత్రాలు ఉంటే అందులో 2 అంటే 2 పనిచేసే పరిస్థితి ఉందనంటే ఇక ఏంటి పరిస్థితి? కొంచెం ఆలోచించురి, ప్రజలు కూడా అర్థమవుతుంది వీళ్ళు చేస్తున్న దానికి చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఏంటి అనేది. అంటే చెప్పుకునేదేం అదే చెప్తున్నా కదా, మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు గడప దాటమన్న చందంగా వీళ్ళ పరిస్థితి ఉంది. పేదల కోసం పెట్టడానికి డబ్బులు లేవు, 2.5 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ఏం చేసిరంటే అది సమాధానం లేదు. కానీ గత ప్రభుత్వం మాత్రం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని ఇంతకాలము పచ్చి అబద్ధాలు, ఎంత పచ్చి అబద్ధాలు అంటే అంత పచ్చి అబద్ధాలు ఆడారు. 3 లక్షల కోట్లకి 8 లక్షల కోట్లకి కూడా తేడా తెలియకుండా ఉన్నారు. అరే గత ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు చేసిన మంచి కనిపిస్తుంది కదా, కట్టిన కట్టడాలు కనిపిస్తున్నాయి కదా, ఇచ్చిన సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి కదా, మనం ఈ మాట చెప్తే ప్రజలు ఏమనుకుంటారన్న సోయి కూడా లేదు. ఇప్పుడు చెప్పాలి ఈ 2.5 లక్షల కోట్లు తెచ్చి ఏం చేశారు అనేది ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి.